మరణానికి గంట ముందు ఈ 5 సూచనలు తప్పక కనిపిస్తాయి. చావు పుట్టుకలనేవి ఈ సృష్టిలో ప్రతి జీవికి వచ్చే నిష్ఠూర నిజాలు. ఈ రెండు మన చేతుల్లో ఉండవు కాబట్టి ఈ రెండింటి మధ్య నడిచే జీవితమే మన చేతుల్లో ఉంటుంది. ముఖ్యంగా మరణ భయం చాలామందిలో వెంటాడుతూ ఉంటుంది. ఎంతో హాయిగా ప్రశాంతంగా సాగుతున్న జీవితాన్ని మరణం ఒక్కసారిగా వచ్చి కుటుంబాన్ని అల్లకల్లోలం చేస్తుంది. వయసుతో సంబంధం లేకుండా సమయం వస్తే ప్రతి ఒక్కరికి ఈ భూమిపైన నూకలు చెల్లుతాయి. ఇలాంటి మరణాన్ని ముందుగానే గుర్తించే కొన్ని సంకేతాలు ఉన్నాయి. శివపురాణంలో వీటిని గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. మరి మరణ సంకేతాలను ఎలా గుర్తించవచ్చునో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివపురాణం ప్రకారం ఎవరైనా వ్యక్తి నీరు, నూనె, నెయ్యి గ్లాసులో తన ప్రతిబింబం లేదా ఛాయను చూడనట్లయితే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అలాంటి వ్యక్తులకు మరణం 6 నెలల ముందుగానే వస్తుందని ఇది సూచిస్తుంది. ఇది కాకుండా ఎవరైనా వ్యక్తి తన నీడ లేదా ప్రతిబింబాన్ని తల లేకుండా చూసినట్లయితే అలాంటి వ్యక్తులు 6 నెలల్లోపు మరణించే అవకాశం ఉందని శివపురాణం పేర్కొంది. ఇక శివపురాణం ప్రకారం ఎవరైనా వ్యక్తి అగ్ని వెలుతురును సరిగ్గా చూడలేకపోయినా 4 దిశల్లో చీకటిని చూస్తున్నా అలాంటి వ్యక్తి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారు 6 నెలల్లోపు చనిపోయే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఎవరైనా వ్యక్తి చుట్టూ అకస్మాత్తుగా నీలిరంగు ఈగలు చుట్టినట్లయితే అలాంటి వ్యక్తి కేవలం నెల రోజుల లోపల మృత్యువుడికి చేరే ప్రమాదం ఉంటుందట. ఇక ఇలాంటి సంకేతాలు కనిపించినప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. శివపురాణం ప్రకారం రాబందు, కాకి లేదా పావురం తల మీద కూర్చున్నా లేదా రాబందులు, కాకులు ఎవరినైనా చుట్టుముట్టితే అలాంటి వ్యక్తులు 1 నెల లోపలే మరణించే అవకాశం ఉందట. ఇదే సమయంలో సూర్యచంద్రులను స్పష్టంగా చూడగలిగే వ్యక్తులు దిశల భ్రమలను కలిగి ఉంటారు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు 6 నెలల్లోపు మరణిస్తారని విశ్వసిస్తారు. కాబట్టి ఈ సంకేతాలు కనిపించినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్యం అనేది చేయకూడదు. శివపురాణం ప్రకారం ఎవరైనా వ్యక్తి సూర్యచంద్రుల చుట్టూ నలుపు లేదా ఎరుపు రంగు వృత్తాన్ని చూసినట్లయితే అలాంటి వ్యక్తులు 15 రోజుల్లోనే చనిపోవచ్చని నమ్ముతారు. ఇదే సమయంలో ఆ వ్యక్తి చంద్రుడు, నక్షత్రాలను సరిగ్గా చూడకపోతే లేదా స్పష్టంగా కనిపించకపోతే వారు 1 నెలలోపే చనిపోయే ప్రమాదం ఉందట. కాబట్టి ఇలాంటి సంకేతాలు కనిపించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇదేనండి ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.